హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుడి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అందరం కలిసి తోటకి వెళ్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామంటే కంపల్సరీగా తోటకి వెళ్తాము. ఎందుకంటే అక్కడ ఏవో ఒక ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. చిన్ని పండ్లు కానీ, లేకపోతే టెంకాయలు కానీ, లేకపోతే మామిడి పండ్లు, ఇలా ఏవో ఒకటి ఉంటాయి. మేము ఊరికి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని వెళ్తాము. వచ్చేసి నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలనుకున్నాం. అందుకని ఇలా ముందు రోజు ఈవినింగే ఇలా తోటకు వచ్చామన్నమాట. ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని వెళ్దామని. ఇక్కడికి వచ్చి చూసేసరికి టెంకాయలు అనేవి ఉన్నాయన్నమాట. కానీ చెట్టు ఎక్కడానికి ఎవరు లేరు. సో అందుకని మా మరిదే ట్రై చేస్తున్నాడు అనమాట ఎక్కడానికి. ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు కాబట్టి ఎక్కేటప్పుడు ఈజీగానే ఎక్కాడనమాట. కానీ దిగేటప్పుడు చాలా కష్టమైంది. చెట్టు అయితే చాలా ఈజీగా ఎక్కి కాయలన్నీ కోసాడనమాట. తర్వాత దిగేటప్పుడు చాలా కష్టం అయిపోయింది. టెంకాయలు చుట్టి కూర్చోండి. అద్యా అద్యా కాయలు కాయలు అట్లా చక్కగా పెడదాంలే, మళ్ళీ కొట్టుకోవచ్చు. పట్ట మీద వేస్తే పగలవు. ఫైనలీ కొబ్బరికాయలన్నీ పీకేసాం అనమాట. ఇవన్నీ కారులో వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మాడి తోట దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మాకంటే ఆద్య ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా తోటలోకి అంతా వచ్చింది కదా. సో ఎక్కువగా కేకలు వేస్తుంది అనమాట. చూడు అద్యా 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 గుండకు. ఇక్కడ వచ్చేసి మామిడి తోటలోకి వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని రకాల మామిడికాయలు అనేవి ఉన్నాయన్నమాట. నాకైతే ఈ రకాలు సరిగ్గా తెలియదు, కానీ చాలా రకాలు ఉన్నాయి. సమ్మర్లోనే కాదు, సంవత్సరం అంతా కాయలు కాసే చెట్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అందుకే ఎవ్రీ టైం మేము వచ్చినప్పుడల్లా మామిడి పండ్లు కంపల్సరీ ఉంటాయన్నమాట. అద్యా ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నది గుంత మామిడి చెట్టు. అంటే జీడిపప్పు ఉంటుంది కదా, అది ఈ చెట్టు నుంచి వస్తుంది అనమాట. ఇది చిన్న చెట్టే, ఇప్పుడిప్పుడు కాయలు కాయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను చూస్తున్నవి అవే అనమాట. రెండు కాయలు కాసింది. మేమైతే కనుక దీన్ని గుంత మామిడి చెట్టు అంటాము. మీరు ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన చిని తోటలో వచ్చేసి చిని తోట అది, దాంట్లోనే కమల చెట్లు, నిమ్మ చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వచ్చింది మామిడి తోట. దీంతో గుంత మామిడి చెట్లు, జామ చెట్లు, అలా నేరేడు చెట్లు, ఇక్కడ వచ్చేసి తాటి చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కదా, తాటికాయలు కూడా కాసాయి అనమాట. మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా కాసాయి. ఇలా ఏదో ఒక ఫ్రూట్ మన తోటలోకి వెళ్ళినప్పుడు ఉండాలని అలా రకరకాలు అనేవి మా నాన్న నాటినాడు. మరి ఎక్కువ లేదు, 1 or 2 మాత్రమే
వెరైటీస్ అలా నాటాడనమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ స్మాల్ మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లు అమ్మ కుటీస్ కే వ్లాగ్స్.